అన్న మీ పేరు? నా పేరు నాగరాజు. ఏం చేస్తారు అన్న? ఆటో తోలుతాం. ఉచిత బస్సు అని పెట్టిండ్రు కదా. ఉచిత బస్సు వల్ల మాకు ఎలాంటి లాభం లేదు. ఉచిత బస్సు పెట్టడం వల్ల జనాలు మొత్తం బస్సు మీకు ఎగబడి ఆటోలు ఎక్కట్లేరు. నేను ఆయన పెట్టిన ఉచిత బస్సు ఆ జనాలకు వెళ్ళిపోవట్లేదో రోజు ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం కొట్టుకోవడం ఆడోళ్ళదే ఎక్కువ ఉంది. అసలు ఎక్కుతురా ఎక్కట్లేరా మా ఆటోలు మాత్రం అసలు ఎక్కట్లేరు. మా జీవనం మాత్రం మొత్తం మా ఉపాధి అనేది కోల్పోయినాం. మాకు 12,000 ఇస్తున్నాడు. ఇంతవరకు ఆయన 12,000 ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు అధికారం వచ్చి రేపు ఫిబ్రవరి 7 తారీఖు వస్తే 2 నెలలు మాకు ఆ మీటింగ్లో ఈ మీటింగ్లో పిలిపించి మాట్లాడతానే అన్నాడు. ఇంతవరకు ఏ మీటింగ్లో పిలిపించలేదు, ఏం మాట్లాడలేదు ఇంతవరకు. మా ఆటో యూనియన్లతో హైదరాబాద్ ఏం పిలిపించిండో ఆ ఓలా ఊబరు ఆటోలాక అక్కడ ఏం మాట్లాడిండో ఎవరికి ఏం తెలియదు. మాకు నల్గొండ నియోజకవర్గంలో ఆటో తోలుతాం. మాకు ఇంతవరకు ఉపాధి కోల్పోయినా మా ఆటోల గురించి మాట్లాడింది చేసింది లేదు, ఏం లేదు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ మాటలు మాట్లాడతాడు, ఈ మాటలు మాట్లాడతాడు. ఆయన మాటలకే ఉండు కానీ చేతలకే ఏం పనులు చేసింది ఇంతవరకు లేదు. ఆయన మాటల మంత్రి అయిండు. ఎంతసేపు ఉన్నా కానీ ఇది చేస్తా అది చేస్తా అంటుంది కానీ ఇంతవరకు చేసింది ఏం లేదు. ఓన్లీ ఉచిత బస్ అని ఒకటి పెట్టిండు. రాజీవ కింద అదొక 10 లక్షలని హెల్త్ కానీ పెట్టిండు. ఉచితం అనేది ఇంతవరకు చదువుకోవడానికి పిల్లలకు ఉంది. అవి పెట్టడానికి జనాలు ఉచిత అనేది ఎక్కడా లేదు, పోవట్లేరు అసలు. ప్రైవేట్లోనే స్కూల్లో పిల్లలు పోతుర్రు, చదువుకుంటుర్రు, అక్కడనే పోతుంది. ఉచితం అనేది స్కూల్కి సంబంధించింది కానీ ఇంతవరకు ఇక్కడ స్కూల్ ఉంది లేదు, పెడతాన్నారు ఏది లేదు. కొద్ది గొప్ప ఇప్పుడు ఎంతసేపు ఉన్నా గురుకులాలకు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు పిల్లలు పోతురు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న పిల్లలు మాత్రం చదువుకునేది లేదు, ఏం లేదు. ప్రైవేట్లో పోతే 1000 ఫీజులు కట్టాలి. మేము తోలుకునేది ఆటో, కట్టలేకపోతున్నాం. చాలా ఇబ్బంది ఉంది. ఈ మధ్యన ఉచిత గ్యాస్ అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. జనాలకు సిలిండర్ అన్న 500 సిలిండర్ అన్న ఇంతవరకు లేదు. ఇప్పుడు 1100 దాకా తీసుకుంటారు గ్యాస్కు. అది ఇంతవరకు కాలేదు. మళ్ళీ అందులో ఒకటి మళ్ళీ ఇప్పుడు ఉచిత కరెంట్ అంటుండు. ఉచిత కరెంటు 200 యూనిట్ అంటుండు. అది చేస్తా అంటుండు, ఇంతవరకు చేయలే. మాటలు చెప్తున్నారు కానీ చేతలు చేస్తలేరు. అసలు గవర్నమెంట్ ఎక్కి 2 నెలలు అవుతుంది. 100 రోజులలో అన్ని హామీలు పూర్తి చేస్తున్నాడు. 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు. ఇంతవరకు 2 లక్షలు రుణమాఫీ చేసింది లేదు. ఆయన ఎక్కిన డిసెంబర్ 7కే తెల్లారే ఇస్తున్నాడు. రైతు బంధువు ఇంతవరకు రైతు బంధువు వేయలేదు. రైతు బంధువు 2 ఎకరాలు లోపే పడ్డది. 2 ఎకరాలు అంత మించి ఇంకా రైతు బంధు బల్లే 2 ఎకరాలు పూర్తి చేసిండు. అవి ఇస్తున్నాడు, అవి ఇంతవరకు ఇవ్వలేదు. ఎంతసేపున జనాల మభ్య పెడుతుంది ప్రభుత్వం కానీ ఏది ఇది చేస్తా అది చేస్తా అంటుంది కానీ ఏది చేయట్లేదు. మ్యాక్సిమం ఇప్పటి వరకు చేస్తా అంటున్నారు కానీ ఆ 100 రోజులు పూర్తి చేస్తారా చేయరా అనేది కూడా తెలియదు. మా ఆటోలో మాత్రం నిలువున ముంచారు మమ్మల్ని.